నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్ బాబు। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। గూడూరు సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం। తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసి నెల్లూరు జిల్లాలో కలపాలంటూ వివరించిన జేఏసీ ప్రతినిధులు। గూడూరు మండలం విందూరు గ్రామంలో భారీ వర్షాలకు నేల కూలిన విద్యుత్ స్తంభాలు। ఆటోపై విద్యుత్ స్తంభం కూలడంతో బాధితుడికి నష్టం। విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆందోళన। జగన్ పెట్టించినవి అక్రమ కేసులు కాబట్టే వీగిపోతున్నాయి। మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి। కూటమి ప్రభుత్వంలో దిగజారిన నెల్లూరు ప్రతిష్ట। వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంతి భద్రత లోపించాయని విమర్శలు చేసిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి। భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు కూలాయి। దీంతో పెను ప్రమాదం తప్పింది। విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఈ సంఘటన గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో చోటు చేసుకుంది। దిత్వా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు గూడూరు మండలంలోని విందూరు ముస్లిం వీధిలో అర్ధరాత్రి సమయంలో ఆటోపై విద్యుత్ స్తంభం విరిగిపడింది। దీంతో ఆటో ముందు భాగం ధ్వంసమైంది। అదే వీధిలో మరో స్తంభం కూడా విరిగిపడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఓ ఇంటి ప్రహరీ గోడ కూడా పడిపోయింది। ఆటో ధ్వంసం కావడంతో 30,000 రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు ఫిరోజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఆటో దెబ్బతినడానికి కారణం ఎవరు అని, నష్టపరిహారం ఎవరు ఇస్తారని ఆయన మాట్లాడారు। విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, మార్చాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు తెలిపారు। ఇకనైనా అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలు మార్చాలని కోరుతున్నారు। గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పలు సంఘాల ప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు। తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ, భౌగోళికంగా నెల్లూరుకు గూడూరు దగ్గరైనప్పటికీ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు। ప్రజల అభ్యంతరాలను ప్రభుత్వం పరిలోకి తీసుకుంటుందని మంత్రి సత్యప్రసాద్ వివరించారు। చాలా రిప్రజెంటేషన్ మా గూడూరు ఎమ్మెల్యే గారు తరఫున వచ్చారు, కొందరు గూడూరు నియోజకవర్గం గురించి కూడా, అలాగే పత్రికా సోదరులు కొందరు అడిగారు గూడూరు నియోజకవర్గం నెల్లూరు గురించి। అంటే భౌగోళికంగా గూడూరు నెల్లూరు దగ్గర ఉన్నప్పటికి కూడా మనకి వివిధ కారణాలు ఉన్నాయి మనం గూడూరుని తిరుపతిలో పెట్టుకోవడం కోసం। ఎందుకంటే మనకి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే వస్తూ ఉందో అభివృద్ధికి పూర్తిగా మనం దూసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో గూడూరు చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా ఉండబోతూ ఉంది। ముఖ్యంగా ప్రకాశంకి రామాయపట్నం ఉంది, పోర్ట్ అభివృద్ధి చెందుతూ ఉంది। నెల్లూరుకి కృష్ణపట్నం పోర్ట్ అవుతుంది। ఇక్కడ మనకి దుగ్గరాజపట్నం రావటం, అది అభివృద్ధి దిశగా వెళ్ళటం, అది రేపు పొద్దున ఈ ప్రాంతానికి మనకి చాలా అద్భుతమైన అవకాశాలు కల్పించే దిశగా అది ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। అలాగే ఏదైతే కనెక్టివిటీ కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి ఉన్న 5 మండలాలకు కూడా NH కనెక్టివిటీ, బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉంది గూడూరుకి। అది ఎయిర్పోర్ట్ తిరుపతికి, అటు చెన్నై కూడా అద్భుతంగా కనెక్టివిటీ ఉంది కాబట్టి అది ఇటు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా కొందరు డిసైడ్ చేస్తే, తప్పకుండా ఏదైతే గెజెట్ ఇచ్చామో అబ్జెక్షన్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు। దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అది కూడా రిజాల్వ్ చేస్తామని తెలియజేసుకుంటూ, ఒక వైబ్రెంట్ వాతావరణంలో తిరుపతిని రాబోయే రోజుల్లో ఒక మంచి ఎకో సిస్టమ్ తయారు చేయాలని చెప్పేసి, ఏదైతే మంచి వాతావరణం దాన్ని ఇంకా బెటర్ చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా డిఆర్సీ అందరూ కూడా డిసైడ్ చేశారు। ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే దిశగా ఇక్కడ అధికారులు ఉంటాం, ప్రజాప్రతినిధులు ఉంటాం। నిజంగా తిరుపతి చేసుకున్నటువంటి ఒక మంచి ఇదని చెప్పేసి కూడా ఒక అదృష్టం చెప్పేసి తెలియజేసుకుంటాను। థ్యాంక్ యూ।
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు తప్పు చేయలేదని, జగన్ ప్రభుత్వంలో ఆయనపై అనేక తప్పుడు కేసులు బనాయించారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ పెట్టించినవి అక్రమ కేసులు కాబట్టే వీగిపోతున్నాయన్నారు. జగన్ తప్పులు చేయకపోతే సిబిఐ కేసులో కోర్టుకు వెళ్లకుండా సాకులు చెబుతూ 12 ఏళ్లుగా ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద, ఫైబర్ నెట్ కేసు, మద్యం కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఏమైనా తప్పుడు కేసులు పెడితే బాబు గారు పారిపోలే. ఒకటి ఫైబర్ నెట్ తప్పని రుజువైపోయింది, కేసు పెట్టడమే అన్యాయం అని. ఇప్పుడు మద్యం కేసు, అసలు మద్యం కేసు, మద్యం లిక్కర్ పాలసీ బిట్వీన్ 2014 అండ్ 19 2014 నుంచి 19 వరకు అమిత ట్రాన్స్పరెంట్. ఈ దేశంలో ఏ బ్రాండ్ అయినా ఇక్కడ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని కొనొచ్చు కన్జ్యూమర్స్. ఈ మాదిరిగా డబ్బులే కట్టాలా, మీరు చెప్పిందే తాగాలని పెట్టలే, 1000 కోట్ల కుంభకోణం చేయలే, 3500 crores నీ దాంట్లో స్కామ్ ప్రూవ్ అయిపోయింది సాక్ష్యాలతో కూడా. ఆ రోజు మీరు పెట్టిన కేసు దుర్మార్గం. నాకు బాగా గుర్తుంది, నేను మినిస్టర్ గుండా లిక్కర్ షాపులు, ప్రైవేట్ షాపులు అసోసియేషన్ నా దగ్గరికి వచ్చారు. మీరు పెట్టిన కండిషన్స్కి ఇంత పర్సెంటేజ్ నష్టం అని చెప్పేసి విత్ ఎవిడెన్స్ ఆధారాలతో ఇచ్చారు. అటువంటిది బాబు గారు మద్యం కేసులో అవినీతి అని చెప్పేసి నువ్వు కేసు పెట్టావు. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హైకోర్టు ఆ కేసును కొట్టేయటం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ డిజైన్ టెక్ కంపెనీ, సిమెన్స్ కంపెనీ వాళ్ళ ఫ్రీగా సిమెన్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ 2,30,000 మంది ట్రైన్ అయినారు. 40 సెంటర్స్, అక్కడ ఎక్విప్మెంట్, కంప్యూటర్స్, రోబోస్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ సాఫ్ట్వేర్, ఇవన్నీ పెట్టి 371 crores మనం ఖర్చు పెట్టింది. ఆ సిమెన్స్ కంపెనీ 100,000 కోట్లు సపోర్ట్ చేసింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ సిమెన్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన కంపెనీ అది. నువ్వు ఇక్కడ వాళ్ళు చెప్పారు అప్పుడు డిజైన్ టెక్ ఆయన ఎండి వికాస్ కన్వేల్కర్ పూణేకి పోతే కళ్ళని పెట్టుకున్నాడు. 2 సార్లు నన్ను జైలుకి పంపించారు. నువ్వు కనుక చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని చెప్తే నేను వదిలేస్తామని చెప్పారని చెప్పాడు. మా ఎదురుగా మేము పోయి రికార్డ్ చేయించాం, ఆయన వాయిస్ రికార్డ్ చేయించి వదిలిపెట్టాం. అంత ఘోరాలు నేరాలు. నేను ఒక్క మాట అంటాను, ఇప్పటికి పుష్కర కాలం అయిపోయింది. సిబిఐ కేసు ఆషామాషి కాదు. 13 కేసులు, తండ్రిని అడ్డం పెట్టుకున్న కేసుల్లో 43,000 crores 43,000 కోట్లు ఆధారాలు దొరికి నేను కేసు పెట్టారు. ఎందుకని వాయిదాలు వేయించుకొని తప్పించుకొని మీరు తిరుగుతున్నారు? దమ్ముంటే, నిజాయితీ ఉంటే నువ్వు నిర్దోషి అని చెప్పేసి రుజువు చేసుకోవాలా, కేసు పూర్తి కావాలా, ఆ కేసు విచారణ పూర్తి కావాలా. 12 ఏళ్ళు అయిపోతే ఏం జరుగుతుంది? అందుకని ఇప్పుడు బాబాయ్ కేసులో సిబిఐ కేవలం అవినాష్ రెడ్డి కోసం సిబిఐనే పోలీసుల చేత బెదిరించిన సందర్భాలు మేము చూసాం. కానీ ఈరోజు నోరు బారేసుకుంటున్నారు, 100% ట్రాన్స్పరెంట్ లిక్కర్ పాలసీ. కూటమి ప్రభుత్వంలో నెల్లూరు ప్రతిష్ట దిగజారిందని, శాంతి భద్రతలు లోపించడంతో వారానికో హత్య వంటి సంఘటనలు జరుగుతున్నాయని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆరోపించారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలు గూడూరు డివిజన్లో విలీనంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకే మండలాల విలీనం జరగాలని నేదురుమల్లి వివరించారు. వెంకటగిరిలో గుంటూరులో పనిచేసే నేతలకి ఇబ్బంది, రకంగా బలహీనపడటం, ఒక మోస్తరు వర్షాలతో ఆగిపోవటం మంచిది. అయినా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని తెలియజేస్తూ, ప్రస్తుతానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 సబ్జెక్టుల మీద అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో ఎందుకు చేర్చడం లేదని. 2, వెంకటగిరి నియోజకవర్గంలోని 3 మండలాలు నెల్లూరులో ఉన్నాయి, వాటిని గూడూరు డివిజన్ లో కలిపి తద్వారా తిరుపతి జిల్లాలో కలపాలని నోటిఫికేషన్ ఇచ్చారు. 3వది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇది వరకు లేని సంస్కృతి కొత్తగా నెల్లూరు జిల్లాలో మొదలైంది, ఒక వికృత రూపం దాల్చింది. మర్డర్లు గాని, గంజాయి బ్యాచ్లు అంటారు వీళ్ళని. యావరేజ్ న వారానికి ఒక మర్డర్ జరుగుతుంది. వెంకటగిరిలో కూడా నిన్న మొన్న కూడా విలేకరు మిత్రులు కొందరు పాయింట్అవుట్ చేశారు, ఏ విధంగా అరాచక శక్తులు కుర్రోళ్ళు అడ్డువాపు లేకుండా జరిగింది. వీడియోలో కనబడుతున్నా కూడా కేసులు పెట్టడం. 3 పాయింట్లు,
వెంకటగిరి మనకు దగ్గర కాబట్టి మనం మాట్లాడుతున్నాం. బట్ నెల్లూరు జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ అనేది పోయింది. మొదటి సబ్జెక్ట్ తీసుకుంటే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరీ మురళీ గారు అతను లేకుండా లేదా ఆయన సమక్షంలో ఆయన గాని మాట్లాడేది సరైనదిగా నేను భావిస్తున్నాను. వాకాడులో పుట్టి పెరిగిన స్వస్థలం వాకాడైనా గూడూరు నియోజకవర్గంతో అనుబంధం ఉన్న రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. వాటిని అతిక్రమించకూడదనేది నేను భావిస్తున్నాను, దాన్ని పాటిస్తాను కూడా. అసలు సబ్జెక్టు చాలా మంది డీవియేట్ అయ్యారనేది నా ఒపీనియన్. 2019 ముందే పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంట్ ని ఒక జిల్లా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అది ఎన్నికల హామీ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మన నేతలకు గాని, రైతులకు గాని, ఉద్యోగులకు గాని, వాహనదారులకు గాని పార్షియల్ రీఎంబర్స్మెంట్ ఉన్నది ఫుల్ రీఎంబర్స్మెంట్ చేస్తానని పిల్లలకు గాని ఇవన్నీ నెరవేర్చుకుంటా వచ్చారు. అంటే అప్పుడున్న అపోజిషన్ కూడా అవకాశం ఇవ్వకుండా వాటిని నోరెత్తి ప్రశ్నించే వరకు కూడా రానివ్వకుండా 90% మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసి దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్ ని ఒక నియోజకవర్గం చేస్తానన్న ఆ ఎన్నికల వాగ్దానం ప్రకారం 25 పార్లమెంట్లకి 25 జిల్లాలు చేయాలని సంకల్పించి ప్రజల అభిప్రాయం సేకరిస్తూ ఒక్క అల్లూరి జిల్లాను మాత్రం 2గా చేసి 25 కాకుండా 26 చేయడం జరిగింది. నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి పక్కా తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, అరవ కామాక్షిలు కూల్చివేత ప్రజల అసహనానికి నిదర్శనమని తెలిపారు. పెంచిలయ్య హత్యపై ఇటీవల సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కాకాని మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా కూటమి ప్రభుత్వంలో విడిగా చెలరేగిపోవడం, ఈరోజు ప్రజలకి రక్షణ లేకుండా ప్రజల మీద దాడులు, అనేక రకాలైనటువంటి హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక సామాజిక ఉద్యమకారుడు ప్రజలలో ఉన్నటువంటి రుగ్మతలని రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, తానున్నటువంటి కాలనీని సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, దాని మీద చెడు అలవాట్లు, దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం, దానితో పెంచిలయ్యని హత్య చేయడం జరిగింది. దురదృష్టం, పెంచిలయ్య ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో, మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పురుగొల్పి ఆయన్ని హత్య చేయడం జరిగింది. అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డముంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు నాయుడు దాదాపుగా 18 నెలలు అధికారంలోకి వచ్చి 18 నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు, ఏ విధంగా దీన్ని అరికట్టడానికి పథకాలు రచించావు, ఏ విధంగా దీన్ని రూపుమాపాలనేటువంటి ఆలోచన చేసావు అనేటువంటిది మాని అధికారంలోకి రాగానే డాంబికాలు బలికి 100 రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఆకాశాన్ని అంటేటువంటి విధంగా ప్రకటనలు చేయడం జరిగింది. ఈరోజు 550 రోజుల పైచిలుకు నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక, దానిని అడ్డుకోలేక, నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే, నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిలయ్య హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలకు వాడుకొని ఉంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతనానికి, దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కూటమి పాలనలో నెల్లూరు నార్కోటిక్స్ హబ్ గా మారిపోయిందని, గంజాయి మద్యం విచ్చలవిడి కావడంతో దోపిడీలు, హత్యలు పెరిగిపోయాయని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజాన్ని బాగు చేయాలనుకున్న పెంచిలయ్యను అతి దారుణంగా చంపేశారన్నారు. హైవేలపై పెట్రోలింగ్ లేదని, ఎవరిని అరెస్ట్ చేయాలి అనే రివ్యూలే తప్ప జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు రివ్యూ చేస్తున్నారా అని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు అంటే నార్కోటిక్స్ హబ్ గా మారిపోయింది. నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితిని
ఈ రోజు మనం చూస్తామని ఈ రోజు కూడా కళ్ళ కూడా అనుకోలేదు. రోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి, డ్రగ్స్ గాని రౌడీయిజం గాని జైళ్లలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తూ వస్తా ఉన్నాం. ఇదో విషయం గుర్తుపెట్టుకోవాలా. ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో, పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో, భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది. ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. 2024కు ముందు లేనటువంటి కల్చర్ 2024 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విచ్చలవిడతనం ఎందుకు వచ్చింది? ఈ గంజాయి తాగడం వల్ల విపరీతమైనటువంటి హత్యలు కానీ నేరాలు కానీ ఈ విధంగా దోపిడీలు కానీ ఇళ్ల మీదకి వెళ్ళేటువంటి సంస్కృతి ఈ 2024 తర్వాత ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటుంది. సుమారుగా 1,00,000 టన్నులు 1,00,000 కేజీలు గంజాయిని, సుమారుగా 400 కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం. అక్కడ 2 కిలోల 250 గ్రాములతో ఒక పార్సిల్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ 2 కిలోల 250 గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి 30,000 రూపాయలకి సుమారుగా నుంచి అక్కడ షిప్ ద్వారా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కొత్త పుణ్యానికి పెంచలయ్య గారిని చంపేశారు. ఏం చేశాడో పెంచలయ్య గారు? ఒక మంచి చేద్దాం, సమాజాన్ని బాగుపరచాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందికి అక్కడ ఒక హత్య జరుగుతుందని కూడా తెలియదు. కేవలం వాళ్ళకి ఒక 300 రూపాయల గంజాయి ప్యాకెట్లు ఇచ్చి అక్కడికి తీసుకొని వస్తే ఆ హత్య జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళ హత్య దగ్గరికి వచ్చినామని తెలిసినటువంటి పరిస్థితుల్లో కూడా మనము గమనించాం, తెలుసుకున్నాం ఈ విషయాన్ని కూడా. ఇట్లాంటి ప్రవృత్తి, ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ నెల్లూరు నగరంలో కానీ మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. దీనికి ఇమీడియట్గా పోలీసులు కానీ అధికారులు కానీ చేయాల్సినటువంటిది, మీకు ఎక్కడ కూడా హైవే పోలీసింగ్ ఎందుకు లేదండి? ఎందుకు జరగట్లా? దాని మీద రివ్యూస్ ఎందుకు జరగట్లా? పనికి మాలినటువంటి రివ్యూస్ పెట్టుకుంటా ఉన్నారు చాలామంది. ఎక్కడ ఇల్లు కొట్టేసేయాలా, జేసీబీలతో ఎక్కడ ఇల్లు తొలగించాలా, అదేవిధంగా ఏ విధంగా పెనాల్టీలు వేయాలా, ఏ విధంగా పన్నుల్ని అధికమైనటువంటి పన్నుల్ని మనం రాబట్టాలా, ఇటువంటి వాటి గురించి మీరు రివ్యూలు పెడతా ఉండారే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో హైవే మీద జరుగుతున్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ గురించి కానీ మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ గురించి కానీ వాళ్ళు ఎందుకు ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మన ముందుకు తీసుకురావట్లేదు అనే విషయాన్ని మీరు ఎందుకు గమనించట్లేదని నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. నైట్ బీట్ వ్యవస్థ ఉంది అసలు ఇప్పుడు ఎక్కడన్నా మీరు చూడండి. ఎవరన్నా ఎక్కడన్నా కనుక కారు ఆపితే డోర్ కొట్టి 200 రూపాయలు 300 రూపాయలు తీసుకోవడం తప్ప ఖచ్చితమైనటువంటి నైట్ బీట్ సిస్టమ్ ఎక్కడన్నా ఈరోజు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ నైట్ బీట్ వ్యవస్థ అన్నది ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లా. నెల్లూరు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. నెల్లూరులో ఉన్నటువంటి బిడ్డలు ఈ సమాజానికి దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మహిళలు ఏంటండి ఈ క్రైమ్ రేట్లో పాల్గొనడం? ఎందుకు వచ్చింది నెల్లూరులో ఈ వ్యవస్థ? మీరు ఆలోచించండి ఈ విషయాన్ని అన్నింటినీ కూడా. సో ఇమీడియట్గా పోలీసులు చేయాల్సింది శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెన్నాకు సంబంధించి ఇటుపక్క కానీ అటుపక్క కానీ 2 పక్కల కానీ, అదేవిధంగా ఇటుపక్క కూడా గ్రీన్ సిటీ ఏరియాలో కానీ అటుపక్క రూరల్ ఏరియా శివారు ప్రాంతాల్లో కానీ వీటి మీద ఇమీడియట్గా మీరు నిఘా కనుక ఏర్పాటు చేస్తే నైట్ టైం అక్కడికి పోయి మాత్రమే వీళ్ళంతా కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ సిస్టమ్, ఎవరైతే మనం పట్టుకుంటామో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించాలా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించాలా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా. మనం పిల్లకాయలు మాత్రమే తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ చేస్తానని పంపిస్తే మార్పు రాదు. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు ఉద్యోగాలు ఇవ్వకున్నా పర్లేదు కానీ ఉన్నటువంటి ఉద్యోగాలని పీకేసి వాళ్ళ రోడ్డు మీద నిలబెడితే వాళ్ళు అంతా కూడా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న బాల సదనంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దారా వెంకట లోచన్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం జరిగింది. వారి తల్లిదండ్రులు వెంకట మోహన్ బిందు దాతృత్వంతో పేద విద్యార్థులకు విద్యా సామగ్రి, కేక్, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తిమంజిరి గోపాల్, ట్రస్ట్ ప్రతినిధులు చలవ సురేంద్రబాబు, కసుకుర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దారా వెంకట లోచన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాతగా వ్యవహరించినటువంటి వారు వాళ్ళ నాన్నగారు వెంకట మోహన్, అమ్మగారు బిందు గారు సహాయ సహకారాలతో ఈ యొక్క 2వ పట్టణంలో ఉన్నటువంటి బాల సదనం అనే బాలికల వసతి గృహం నందు ఈ యొక్క బిడ్డలకి, పేద బిడ్డలకి నోట్సులు, పెన్నులు, పెన్సిల్స్, బిస్కెట్స్, కేక్స్ మరియు ప్యాడ్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి వాళ్ళు వచ్చినందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే మంచి మంచి పుట్టినరోజులన్నీ కూడా ఈ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు చేసుకోవాలని, అదేవిధంగా దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా మంచి చేయాలని, అబ్బాయి బాగా చదువుకొని మంచి అభివృద్ధికి రావాలని. దారా వెంకటమోహన్, దారా బిందు వారి కుమారుడు దారా వెంకటలోచన్ 5వ పుట్టినరోజు ఇక్కడ గూడూరులో ఉన్నటువంటి బాల సదన్లో జరుపుకోవటం. ఈ పిల్లలకి, పేద పిల్లలకి నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరైజరు పంపిణీ చేస్తున్నారు. మరియు వాళ్ళకి కేకు, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా అందజేస్తున్నారు. ఇలా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇటువంటి ప్రదేశంలో జరుపుకోవటం భగవంతుని ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా ఆ బిడ్డ పట్ల ఉంటుంది. ఆ బిడ్డ మంచి ఆలోచనతో ఉన్నత స్థాయికి చేరేదానికి ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఇది కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్. దారా వెంకట్ లోచన్ పుట్టినరోజు సందర్భంగా మనము గూడూరు 2వ పట్టణంలో బాల సాధనలో ఉన్న పిల్లలకు నోట్స్ బుక్స్, ప్యాడ్లు, పెన్ను, పెన్సిళ్ళు, అలాగే వాళ్ళ తిని బండారాలు వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈరోజు దారా వెంకట్ లోచన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళు నాన్నగారైన వెంకట్ మోహన్, అలాగే వాళ్ళ అమ్మగారు బిందు వాళ్ళకి ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి పిల్లలకు కానీ, ఆశ్రమంలో కానీ ఎక్కడైనా కూడా ముందుకు వచ్చి ఇంకా కూడా మీరు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ముందుకు వచ్చి ఇలాంటి పిల్లలకి ఇంకా ముందు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు, బిందుకు కానీ అలాగే మోహన్ కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసి నెల్లూరు జిల్లాలో కలపాలంటూ వివరించిన జేఏసీ ప్రతినిధులు. గూడూరు మండలం విందూరు గ్రామంలో భారీ వర్షాలకు నేల కూలిన విద్యుత్ స్తంభాలు. ఆటోపై విద్యుత్ స్తంభం కూలడంతో బాధితుడికి నష్టం. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆందోళన. జగన్ పెట్టించినవి అక్రమ కేసులు కాబట్టే వీగిపోతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో దిగజారిన నెల్లూరు ప్రతిష్ట. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంతి భద్రత లోపించాయని విమర్శలు చేసిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.